స్టాప్ డాన్సింగ్. పూనగాలు లోడింగ్. డోంట్ స్టాప్ డాన్సింగ్. పూనగాలు లోడింగ్. బాగున్నారా అందరూ? Fantastic. Hearty welcome to the #1 student show on TV. ఎంటర్టైన్మెంట్ అయిన కేర్ ఆఫ్ అడ్రస్ కి, డిసిప్లిన్ కి పర్మనెంట్ అడ్రస్ అయిన నర్సారావుపేట ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇంకా మన ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. లెట్స్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. హాయ్. ఈ రోజు గెలుపు మాదే. ఎందుకో తెలుసా? కిరాణా కొట్లో దొరుకుతుంది కదా. ఎందుకంటే ఇక్కడ ఉన్నది 3 ఆడపుల్లులు. 3 ఆడపుల్లులు. మనుషులు కాదా? మనుషులు కాదా? మీరు పుల్లు అయితే మిమ్మల్ని వేటాడే పోయిద్దే. మీరు పులులైతే మిమ్మల్ని వేటాడేసే సింహాలమే. హలో, నిప్పులతో నేషనల్ గేమ్స్ వద్దమ్మా, మాడిపోతారు. మాడిపోవడానికి మేమేమైనా పిడకలు అనుకుంటున్నావా? పేల్చి పడేసి పిడుగులం. మీరు పిడుగులు అయితే మేము పెను తుఫాన్లం అనుదేస్తాం. అచ్చా, ఇక్కడ సునామీయే, ముంచేస్తాం. నువ్వు ముంచేసినా మంచం వేసినా ఇవాళ మేమే #1. ఈవెన్ ఈటీవీ సీరియల్ తీసుకోవాలి. కుళ్ళిపోయిన బండుల్లాగా ఉన్నారు. మీరేం #1? అదే సీరియల్లో విలన్ రాయి. మాతో కౌంటర్లు వద్దమ్మా, కట్ చేసి పడేస్తా. సీరియల్లో ముసలి క్యారెక్టర్ ఉంటుంది చూడాలి. మేమేమన్నా కాఫీ చేస్తామా? ఈ రోజు మీ సరదా తీర్చేస్తాం. ఆ సీరియల్లో పక్కింటి ఆంటీ ఉంటుంది చూడు ఎప్పుడు. ఓయ్ రవి, ఇది తీసుకున్నా పే సరిగ్గా తీర్చదు, ఇంకా సరదా తీర్చేస్తుందంట. ఈవిడ సీరియల్ హీరోయిన్ రా. ఎటకారాలు తగ్గించుకోండి, ఈలోచి లేకపోతే ఎండ కాడ్డే. ఈ హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మ. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్. ఓకే, ఇప్పుడు ఏంటంటే గేమ్ సౌండ్ వస్తుంది, చుట్టుపక్కల ఏమి వినపడదు. ఈమె అరిచి ఒక స్టేట్మెంట్ చెప్తుంది. నువ్వు ఆ స్టేట్మెంట్ నాకు చెప్పాలి తిరిగి. గాట్ ఇట్? నీకు ఇచ్చే స్టేట్మెంట్ పూర్తిగా చెప్పాలి, దాన్ని బ్రేక్ చేయదు. నీకు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, అబ్బాయిలది బంగారం లాంటి మనసు, నీకు బుర్ర లేదని నాకు తెలుసు. అబ్బాయిలది బంగారం లాంటి మనసు, నీ గురించి నాకు తెలుసు. నీకు బుర్ర లేదని నాకు తెలుసు. నేను వస్తా. అబ్బాయిలది బంగారం లాంటి మనసు, మంజుల పాలం. అబ్బాయిలది బంగారం లాంటి మనసు. అబ్బాయిలది బంగారం లాంటి మనసు, నీకు బుర్ర లేదని నాకు తెలుసు. నాకు తెలుసు. అబ్బాయిలది మాది. అబ్బాయిలది అబ్బాయిలది బంగారం లాంటి మనసు. నీకు బుర్ర లేదని నాకు తెలుసు. అబ్బాయిలది బంగారం లాంటి మనసు. నీకు బుర్ర లేదని నాకు తెలుసు. ఒక్కరి సైలెంట్. అది తీసే. అబ్బాయిలది బంగారం లాంటి మనసు. నెక్స్ట్ లైన్ చెప్పు, పూర్తిగా చెయ్యి. నీకు బుర్ర లేదని నాకు తెలుసు. అది స్టేట్మెంట్. మొత్తానికి పాయింట్ పీకింది. ఓకే, ఇప్పుడు నువ్వు పెట్టుకో, నువ్వు అక్కడికి వచ్చేయి, నువ్వు రిలాక్స్. నీకు నాకు రాదు వంట, మనం చేస్తే అది అవుతుంది పెంట. 3,
2 1 గో. నీకు నాకు రాదు వంట, మనం చేస్తే అది అవుతుంది పెంట. నీకు నాకు రాదు రాదు వంట, వరస వంట వంట మన ఇద్దరం చేస్తే అవుతుంది పెంట. మనిద్దరం కలిస్తే మన ఇద్దరం చేస్తే మనిద్దరం చేస్తే పెంట. పెంట. అవుతుంది పెంట. మన ఇద్దరం చేస్తే అవుతుంది పెంట. అవుతుంది పెంట. అవుతుంది పెంట. ఆ. చెప్పు. నీకు నాకు రాదు వంట, మనిద్దరం కలిసి చేస్తే అవుతుంది పెంట. రైట్ ఆన్సర్. యు జాయిన్ 1 పాయింట్ వచ్చింది. వెరీ గుడ్. ఈగలతో చేసిన ఇడ్లీ సాంబార్ అదిరిపోయింది కదూ. ఈగలుతో చేసిన ఈగలు నిన్ను ఈగలతో చేసిన ఇడ్లీ సాంబార్ అదిరిపోయింది కదా. ఈగలు అదిరిపోయినాయి కదా. ఈగలతో చేసిన ఈగలు దోశ అదిరిపోయింది కదా. ఈగలతో చేసిన ఇడ్లీ సాంబార్ ఈగలు అదిరిపోయింది. దోశ వేస్తే అదిరిపోయింది కదా. ఈగలతో చేసిన టైమ్ అప్. సైలెంట్. చెప్పు. ఈగలు దోశ వేస్తే అదిరిపోయింది. ఈగలు దోశ వేస్తే అదిరిపోయింది. చెప్పురా. ఈగలతో చేసిన ఇడ్లీ సాంబార్ అదిరిపోయింది కదా. ఎప్పుడన్నా సాంబార్లో ఈగలతో తిన్నావా? ఒకటే పాయింట్ వచ్చింది. 2 పాయింట్లు దోబినాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. 1 పాయింట్ వచ్చింది. 2 పాయింట్స్ మీకు రావాలి. మీకు వస్తే గెలుస్తారు. ఓకే గారెట్, టేక్ యువర్ పొజిషన్. సో మీకు ఇచ్చే స్టేట్మెంట్, పాత ఇనుప సామాన్లు కొంటాం కేజీ 70 రూపాయలకి. పాత ఇనుప సామాన్లు కొంటాం కేజీ 70 రూపాయలకి. రెడీ, యాక్షన్. పాత ఇనుప సామాన్లు కొంటాం కేజీ 70 రూపాయలకే. పాత ఇనుప సామాన్లు కొంటాం కేజీ 70 రూపాయలకే. పాత సామాలు, పాత ఇనుప సామాన్లు, ఎండిపోయిన సామాలు, పాత ఇనుప సామాన్లు, పాత పడిన సామాలు, పాత ఇనుప సామాన్లు కొంటాం కేజీ 70 రూపాయలకే. పాత పడిపోయిన సామాలు, పాత ఇనుప సామాన్లు. ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, కేజీ 10 రూపాయలకే కొంటాం. కేజీ 70 రూపాయలకే కొంటాం. కేజీ 70 రూపాయలకే. పాత ఇనుప సామాన్లు కొంటాం. పాత సామాలు కొంటాం. సైలెన్స్. అది సై. చెప్పు ఆన్సర్ ఏందో చెప్పు. పాయింట్. పాత సామాలు కేజీ 70 రూపాయలకే కొంటాం. ఇప్పుడు చెప్పు. పాత ఇనుప సామాన్లు కొంటాం కేజీ 70 రూపాయలకే. పీకింది పాయింట్, పీకింది. 2వ పాయింట్ కనీసం వస్తా లేదా చూద్దాం. ఇది ఖచ్చితంగా రావాలి గేమ్ గెలవాలంటే. శీతాకాలం చలివేస్తుంది, నాకు సిగ్గు మొగ్గలేస్తుంది. శీతాకాలంలో నాకు చలి వేస్తుంది. వచ్చావు వెళ్ళావు. శీతాకాలంలో చలి వేస్తుంది. నువ్వు నేను కలిసి వెళ్ళాం. శీతాకాలంలో చలి వేస్తుంది. శీతాకాలంలో నువ్వు నేను కలిసి ముద్దు పెట్టుకున్నాం. శీతాకాలంలో చలి వేస్తుంది. చాలా వేడిగా ఉంటుంది. చలి వేస్తుంది. శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది. చలి వేస్తుంది. శీతాకాలంలో చలి వేస్తుంది. అది తీసేయ్. నువ్వు ముద్దన్నప్పుడే నాకు అర్థమైంది రాదు రాదని. చెప్పు. శీతాకాలంలో చలి వేస్తుంది, నాకు సిగ్గు మొగ్గలేస్తుంది. రామ్మ, ఎంటర్ ది డ్రాగన్. కనీసం 1 పాయింట్ వస్తే డ్రా అవుద్ది, లేకపోతే 1 పాయింట్ తో గెలిచిపోయారంటే మీరు అడ్డగోలుగా ఓడిపోయినట్టు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బల్లీలతో చేసిన బజ్జీలు భలే బాగున్నాయి కదా. బల్లీలతో చేసిన బజ్జీలు భలే బాగున్నాయి కదా. పట్టిల్లు బల్లులతో చేసిన బల్లెలతో చేస్తే చేసిన చేస్తే చేసిన చేసిన బజ్జీలు బజ్జీలు భలే బాగున్నాయి కదా. భలే బాగున్నాయి కదా. బల్లులతో చేసిన బజ్జీలు భలే బాగున్నాయి కదా. రైట్ ఆన్సర్. 1 పాయింట్. 1 పాయింట్ వచ్చింది కాబట్టి డ్రా అయింది కాబట్టి ఇప్పుడు టాస్ టైం. దేవుడే డిసైడ్ చేస్తాడు. దేవుడి దగ్గరకు ఒక కాయిన్ పంపిస్తా. దేవుడు తీసుకోకుండా మనకి ఇచ్చిండు అనుకో, దాని మీద రిజల్ట్ ఉంటుంది. 10 రూపీ కాయిన్ ఇది. నేషనల్ ఎంబ్లెమ్
ఉంది అది హెడ్స్, 10 అనే న్యూమరికల్ ఉంది అది టైల్స్. గాట్ ఇట్? సో ఫస్ట్ ఆడింది మీరు కాబట్టి హెడ్స్ టైల్స్ హెడ్స్ అండ్ టైల్స్. The answer. గెలిచినందుకు ఎన్ఈసి తరపు నుంచి విన్నర్స్ వాళ్ళు కదా. కంగ్రాచులేషన్. సో సెకండ్ రౌండ్ లో ఇక్కడ యాక్టివ్ గా ఎలా సెలెక్ట్ చేస్తాం? జంప్ చేయండి. ఓకే, ఎవరైతే చాలా పైకి హైట్ గా జంప్ చేస్తారో వాళ్ళని నేను సెలెక్ట్ చేస్తాను. నాకు ఇక్కడ నుంచి ముగ్గురు కావాలి. మ్యూజిక్. దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నాగెట్టి సాలగాడ నాగెట్టి పనిరో. హాయ్, హాయ్ వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ దాత్రి. దాత్రి, నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ లో నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి మొత్తం క్యాంపస్ లో? క్యాంటీన్. క్యాంటీన్. వెరీ గుడ్. నెక్స్ట్. మై నేమ్ ఇస్ రమ్యశ్రీ. మీ కాలేజ్ లో క్యాంటీన్ కాకుండా ఇంకో ఫేవరెట్ ప్లేస్ ని? డాన్స్ క్లబ్. వెరీ నైస్. కావ్య. హాయ్ కావ్య, నీ ఫేవరెట్ ప్లేస్? సెమినార్ హాల్. చదువుల తల్లివా నువ్వు? కాదు జుంబా చేయిస్తారు సెమినార్ హాల్లో. జుంబానా? సెమినార్లు నీకు పోతున్నామేమో అనుకున్నా. వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ. సౌమ్యరావు. విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ యువర్ కాలేజ్ క్యాంపస్? ఎన్జీసీ రూమ్. You're part of NCC? Very good, lovely. మై నేమ్ ఇస్ లలిత. Lali. Your favorite location? స్టెప్ కేస్. Huh? స్టెప్. Chipsa. మెట్ల మీద కూర్చొని అయ్యా. హాయ్ అన్న, నా పేరు రమ్య. హాయ్ రమ్య. నాకు బ్లాక్ 3 గ్రౌండ్ అంటే చాలా ఇష్టం అన్న. బ్లాక్ 1 బ్లాక్ 2 ఏం చేసినాయి? ఎప్పుడు వెళ్ళాల. సరే గాని గుడి మెట్ల లాగా కాలేజ్ మెట్లు ఇష్టం అన్నది ఆమెకి. అంటే ఏంటి ఆమె ఎందుకు మెట్లు ఎందుకు ఇష్టపడుతున్నాయి? అంటే ఫస్ట్ స్టెప్ అదే కదా అన్న. ఫస్ట్ స్టెప్ అదా? లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ స్టెప్ మెట్టే కదా అన్న. లైఫ్ లో ముందుకు ఎదగాలన్నా ఫస్ట్ స్టెప్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ గేట్ దగ్గర వేస్తారా? మెట్ల కాదు. స్టెప్స్ కాదు కదా అవి, రోడ్ కదా. ఏదేదో ఊహించుకునే ఈ కాలేజ్ గురించి. ఈ కాలేజ్ మెట్లు బాగున్నాయి అంటే అమ్మో. లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్. అట్లుంటది. సో ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడబోతున్నాం అనమాట. జంపింగ్ గేమ్ అంటారు దీన్ని. మధ్యలో మీరు నిల్చున్న లైన్ ఇస్ కాల్డ్ జబర్దస్త్ లైన్. మీరు ఇటువైపు వస్తే శ్రీదేవి డ్రామా కంపెనీ లైన్, అటు జంప్ చేస్తే పార్తా తీయగా లైన్. ఇప్పుడు జబర్దస్త్ లో ఉన్నారు, నేను జబర్దస్త్ అంట. అప్పుడు ఏం చేయాలి? ఉన్న చోటే జంప్ చేయాలి. ఉన్న చోటే, అది జబర్దస్త్ లైన్. మధ్యలో మీరు నిల్చున్నది 2 కాళ్ళతోని జంప్ చేయాలి. ఇలా నడవడం కాదు, జంప్ చేయాలి. ఎవరైతే తప్పు కమాండ్ ఫాలో అయ్యి రాంగ్ గా చేస్తారో వాళ్ళని ఇక్కడ నుంచి మెల్లమెల్లగా పంపించేస్తా. మీరు వెళ్ళిపోయి మీ టీం ఎక్కడ పొజిషన్ ఉందో అక్కడే నిల్చోవాలి. టీమ్ లో 2 ఓడిపోయి ఒక్కరు గెలిచినా మొత్తం టీం గెలిచినట్టే. సో బాగా ఆడండి. 3, 2, 1 లెట్స్ స్టార్ట్. జబర్దస్త్ పార్తా తీయగా. ఏడుంది పార్తా తీయగా? మరి ఈడికి ఎందుకు వచ్చినావు లల్లి? నువ్వు ఇక మెట్ల మీదే సెటిల్ అవుతానా? మధ్యలోకి వెళ్ళండి, మధ్యలో రండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేద్దాం. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్. శ్రీదేవి డ్రామా కంపెనీ, పార్తా తీయగా. మధ్యలో ఏంద్రా బ్రిడ్జ్? అది డైరెక్ట్ ఇటు నుంచి ఆడికి జంప్ చేయాలి, ఆడి నుంచి ఇడికి జంప్ చేయాలి. జబర్దస్త్ పార్తా తీయగా. జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ పార్తా తీయగా. నాన్న 2 కాళ్ళతో జంప్ చేయాలి. లాస్ట్ వార్నింగ్ ఇది నీకు. నెక్స్ట్ తప్పు చేస్తే అవుట్. ఇంకా పార్తా తీయగా.
ఏంట్రా అందరూ ఒకటే మిస్టేక్ చేసిర్రు, ఒక్కొక్కరు చేయండిరా. రండి రండి, మళ్ళీ ఆడదాం మధ్యలో రండి. ఇప్పటి నుంచి ఆల్ రియల్స్. ఓకే, పార్థాతీగా జబర్దస్త్, పార్థాతీగా శ్రీదేవి డ్రామా కంపెనీ. జబర్దస్త్, పార్థాతీగా శ్రీదేవి. సిట్, స్టాండ్, జంప్. ఒకే చోట 5 రౌండ్లు ఫాస్ట్ గా. 1 2 3 4 5. సిట్, స్టాండ్, సిట్, స్టాండ్. హాఫ్ సిట్. హాఫ్ సిట్ లో జబర్దస్త్. హాఫ్ సిట్ అంటే వంగడం కాదు, ఇగో ఇది హాఫ్ సిట్. ఇది హాఫ్ సిట్ లో పార్థాతీగా. ఎప్పటి నుంచో వెయిటింగ్ అమ్మా. బయలుదేరు, నీ పొజిషన్ దగ్గర నిల్చో. హాఫ్ సిట్, సిట్ డౌన్, స్టాండ్, జంప్. జబర్దస్త్, పార్థాతీగా. జబర్దస్త్, పార్థాతీగా. జబర్దస్త్, శ్రీదేవి. 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 జబర్దస్త్. జబర్దస్త్ ఆగిన అవుట్. మీ ముగ్గురు ముందుకు రండి. ఓ, మీ టీంలో 2 అవుటా? ఆ టీంలో ఒక్కరు పర్సన్ ఎవరు? నువ్వా? నువ్వు గెలిపిస్తే వాళ్ళిద్దరు కూడా గెలుస్తారు. పార్థాతీగా. జబర్దస్త్, శ్రీదేవి. సిట్, స్టాండ్, సిట్. గుడి మెట్ల దగ్గర కాదు, గుడి మెట్ల దగ్గర కాదు. సిట్ అంటే ప్రాపర్ గా సిట్. స్టాండ్ అంటే స్టాండ్. స్టాండ్. హాఫ్ సిట్. హాఫ్ సిట్. నువ్వు ఉన్న హాఫ్. శ్రీదేవి. ఇద్దరు అవుట్. నీ కనీసం ఒక్క కాలనే ఇటు ఉండే వాళ్ళు 2 కాళ్ళు వెళ్ళిపోయినాయి. రౌండ్ విన్నర్. NEC తరపు నుంచి విన్నర్స్. అక్కడ కోన్స్ ఉన్నాయి, ఇక్కడ కింద రింగ్స్ ఉన్నాయి. గేమ్ 3 రెడీ. టీంలో నలుగురు ఉన్నారు కాబట్టి మీరు చేయి వాడకుండా రీల్ ని కాల్తోని బ్యాలెన్స్ చేసి కుంటుకుంటూ వెళ్ళి రింగ్ పడిపోయింది మధ్యలో అంటే మళ్ళీ తిరిగి వస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతారు. అలా ఈ 4 రింగ్స్ వేసిన తర్వాత ఎవరైతే ఆ బ్లూ రింగ్ లో ఫస్ట్ గా ఆ రింగ్ వేస్తారో వాళ్ళే విన్నర్. వచ్చి హైఫై ఇచ్చిన తర్వాతనే మీరు ఇక్కడ నుంచి బయలుదేరాలి. హైఫై ఇవ్వకుండా ముందే వెళ్ళారనుకోండి డిస్క్వాలిఫై. లెట్స్ స్టార్ట్ అవర్ లాస్ట్ రౌండ్. ఏ బిడ్డా, బిడ్డ ఇది నా అడ్డా. Your time starts in 3 2 1 go. ఆ కుర్చీని మార్చబెట్టి నెక్స్ట్ వేరేలకి చేయి. దానికేమో మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. ఆడపచ్చరాళ్ళ దూకాలిస్తివి, మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి. దాని చెవిలో దూకాలేమో దగా మెరిసిపాయ, నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఆ కుర్చీని మార్చబెట్టి వెరీ గుడ్. బెస్ట్ ఆఫ్ 3 లో 1 పాయింట్. ఏంటన్నా ఏంటి పరిస్థితి? వాళ్ళ నా 5 వేసారు, మీరు ఒక్కడు కూడా వేయలేకపోయారు ఎందుకు?
ఒక్కటి వేసారు, గ్రేట్ నాన్న మీరు. వాళ్ళు 5 వేస్తే మనం ఒక్కటి వేసినాం, అక్కడే ఆలోచించాలి ఏంది మిస్టేక్ ఏంది. ఇప్పటి నుంచి లలితో బెస్ట్ ఫ్రెండ్ మానుకోండి, మిమ్మల్ని కూడా మెట్ల మీద కూర్చోబెడుతుంది. మీ ఇద్దరు అటెళ్ళండి, మీ ఇద్దరు ఇటు రండి. 3, 2, 1 గో. గ్లాసుల మందు పోసింగ్స్ గట గట తాగింగ్స్ ఎంజాయ్ పండుగ ఎంజాయ్ పండుగ. ఏంట్రా మళ్ళా, కానీ ఇంప్రూవ్మెంట్ వచ్చింది రా, 3 వేసారు ఈసారి. కానీ 2 points తో రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్ విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. 30 glorious years మా ITV సెలబ్రేట్ చేసుకుంటుంది కాబట్టి ఈ ప్రెస్టీజియస్ షీల్డ్, తగ్గేదలే షీల్డ్ గోస్ టు ఆ ప్రెస్టీజియస్ ఫ్యాకల్టీ మెంబర్ అండ్ షీ ఇస్ డాక్టర్ PNVVL ప్రమిళ రాణి గారు. Alright, so that brings to the end of this episode. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. All of them keep watching and keep saying